నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఓరట పాలించండి. నీకు విరుద్ధంగా నేను పట్టుకున్న ద్రోహాలను నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన నీకు పాపము చేత రప్పించిన కస్తిని గురించి చింతిస్తున్నాను. నాకు వేదన భయం వలన నాకు గల దుఃఖం కన్నా మీ మీద నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖం కలుగుతున్నది. ఆమేన్. యేసు ప్రభు మూడవసారి సేవకుడిగా పడటం గురించి ధ్యానించుకున్నాక గాయముల వల్ల వారు బలహీనమై కులపాతకుల ముసుగులను విధుంచి ఉండేది. కర్తకు కలుగుటే కష్టంగా ఉండేను, శీఘ్రముగా నడవలేను, రాళ్ళు తొందర చేయుచున్నది. నా రక్షకుడైన యేసువా, నీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుఃఖములను ఈ లోకాశను జయించినట్టు మీరు కపాలను పోవునప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూసి నాకు వరప్రసాదమును దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను, నా సొంత బలం చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ వరప్రసాదమును నాకు ఇచ్చడమే కదా, ఇంకా ఏనాటికి పాపంలో పడను. ఆమేన్. వారి లోపలి వస్త్రములను పగిలిన వారి శరీరంతో కలుసుకొని ఉన్నను. ఆ క్రూరులు వారిని మట్టితనంగా వేగినప్పుడు వస్త్రముతో కూడా మాంసము ఊడి వచ్చేది. ఈ రీతిగా రక్షించబడిన కఠోర వేదనను
తలంచి పరితపించదము. నా ఇష్టమైన యేసువా, ఈ సమయంలో మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను శరీర సుఖాలను వెతక ఇంటర్ను వెతకత్వములు విరుద్ధమైన పాపములను చేయక ఇంటర్ను సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమాంతరం పెరిగి వేసి మీ మీద మాత్రమే ఉంచినట్టు నాకు అనుగ్రహం దయచేయండి. ఆమేన్. క్రీస్తు ప్రభు శిలువపై కొట్టబడుట. యేసు క్రీస్తువా నిన్ను ఆరాధించి నీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువును శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణ కొరకు తమ నిత్యతకు తమ జీవితమును బలిగా ఒప్పగించుతున్నారని ధ్యానించుగా. ఈ కిరాతులు యుద్ధశీలల చేత వారిని సేవలు అనబట్టి ఆ సేవలు నాటి అవమానంగా ఆ నాటి మీద వారి మహావేదనతో సాగు విడిచింది. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటపట్టింది. అది ఇంకా ఎన్నటికీ మేము విడవకుండా నిరంతరము మీ పాదములు కాచుకుని వృందా చేయండి. నాకన్నా అధికంగా మిమ్మల్ని ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిన్ను మనసుతో దుఃఖించుతున్నాము. ఆమేన్. క్రీస్తు ప్రభు శిలువపై వెళ్తున్నందున యేసు క్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వల్ల పీడింపబడి శరీర భారము పొంగి తలవంచి మరణించడం గురించి ధ్యానించుగాక.
నా రక్షణ యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతులందు నా శిలువ మరణాలను భక్తితో ముందు పెట్టుకొనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణం నాకు రావాల్సింది. అయినను మీ మరణం చేత నన్ను రక్షించింది. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలను పొందినందు చేత నాకు మోక్ష మార్గం ఇస్తున్నారని నమ్ముచున్నాను. మీ పాదములను పంపించుకొని మృతి పొందినట్టు అనుగ్రహం నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులను అప్పగించుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు జీవము విడిచిన వెనుక వారి శిష్యులకు చేసేది నికోదేము వారిద్దరూ వారి సేవను దీవించి దుఃఖముతో నిండిన వారి కుడి చేతుల నుంచి ఆమె అధిక వేదనలో ఆ దివ్య శరీరమును కౌగిలించుకున్నట్టును ధ్యానించుగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను నిన్ను సేవించుటకు సహాయం చేయండి. మీరు మినహా కావాలనేది ఏమీ లేదు. మీ నిమిత్తం మృతి పొందాలని ఆశిస్తున్నాను. వ్యాధుల ఫలితమైన మాట మీ కుమారుని మీద కదా మీకు ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేసుకుని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. క్రీస్తు ప్రభువు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు మోసుకొని పోవడం వారి పరిశుద్ధతలకు ఎమ్మడిపోయి ఆ పరిశుద్ధ శరీరమును తానే సమాధిలో కనబరచను. అది వెనుక వారు సమాధి మూసి
అందరూ వెళ్ళిపోవడం ధ్యానిస్తుగా. నా రక్షకుడైన యేసువా, మీ మీద ముఖ్యుడు రాతని గుర్తు చేయించున్నాను. మీరు 3వ నాడు శిలువలో వేసివేయబడ్డారు. ఈ కుటుంబాన్ని చూసి లోకాంతమున మీరు మీతో ఉత్థానమునకు మోక్షమునకు సదా మేము పొగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహం పాలించండి. ఆమేన్. లోకరక్షణ వరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రౌపది యూదా వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైపాసు, పిలాతు, హేరోదు వారందరూ అవమానంగా ఒప్పింపబడను. అబద్ధ సాక్షుల నేను మోపబడను, కొరడాలతో కొట్టబడను, ఉమ్మి వేయబడను. మీ తలపై ముళ్ళ పెట్టి మీ వస్త్రము తీసి నిన్ను శిలువ మీద కొట్టి ఈట చేయబడి తెరవాడిని. నేను మహాపాపిగా నేను ఇప్పుడు స్నానం చేసిన మీ తీర్మానాలను దేవాలకు వచ్చి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ పక్క శరీరం మీద కొట్టబడి మనసాపడిన దొంగ వారిని వచ్చి తీసుకొని పోయిన స్థానంలో నన్ను తీసుకుని. ఆమేన్. Vamos a